నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులు చేస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ మంత్రిత్వ శాఖ ఎమర్జెన్సీ ప్లాన్ను యాక్టివేట్ చేసినట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే కువైట్ పైన ఇరాన్ చేసిన దాడిలో భాగంగా కువైట్ దేశంలోని విద్యుత్ ఉత్పాదన మరియు నీటి శుద్ధి కర్మాగారాలలో ఒక దానిపైన దాడి జరిగిందని, దీనివల్ల నీటి శుద్ధి కర్మాగారానికి విద్యుత్కు సంబంధించి నష్టం వాటిల్లిందని చెప్పేసి దీంతో అత్యవసర సహాయ ప్రణాళికను అమల్లోకి తెచ్చామని చెప్పి కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంటే ప్రస్తుతం ఎమర్జెన్సీ ప్లాన్ను యాక్టివేట్ చేశామని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే మంత్రిత్వ శాఖ ప్రకటన నెంబర్ 19లో ఈ దాడి కారణంగా ప్లాంటులోని కొన్ని భాగాలు దెబ్బతిన్నాయని, అగ్ని ప్రమాదం సంభవించిందని, పెద్ద సంఖ్యలో విద్యుత్ ఉత్పాదన యూనిట్లు ప్రభావితమయ్యాయని, ఈ సంఘటనను అదుపులోకి తీసుకుని రావడానికి జాతీయ విద్యుత్ గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడటానికి తక్షణ అత్యవసర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం జనరల్ ఫైర్ ఫోర్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే మంటలను విజయవంతంగా అదుపులోకి తెచ్చాయి. అప్పటి నుంచి మంత్రిత్వ శాఖకు సంబంధించిన సాంకేతిక మరియు అత్యవసర బృందాలు సంబంధిత అధికారుల సమన్వయంతో పనిచేస్తూ నష్టాన్ని అంచనా వేయడం, అలాగే యొక్క సదుపాయాన్ని భద్రపరచడం మరియు అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తూ వీలైనంత త్వరగా ప్రభావితమైన జనరేటింగ్ యూనిట్లను పునరుద్ధరించడానికి సాంకేతిక మరియు ముందు జాగ్రత్త చర్యలను అమలు చేయడం ప్రారంభించామని చెప్పేసి ప్రస్తుతం కువైట్లోని విద్యుత్ కేంద్రం మరియు అలాగే నీటి శుద్ధి కర్మాగారాలపైన ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్లాన్ను యాక్టివ్ చేసేసి వీలైనంత త్వరగా వాటిని బాగు చేయడానికి, రిపేర్ చేయడానికి మా యొక్క బృందాలు పనిచేస్తూ ఉన్నాయి. కువైట్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యుత్తును పొదుపుగా వాడాలని చెప్పేసి, నీటిని పొదుపుగా వాడాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.